ఇప్పుడు మన శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు గారు ఎమ్మెల్యే గారు రాబోతున్నారు. రాగానే మనందరం ఆయన చేసుకుందాం. అందరూ రెడీగా ఉండండి, ఇంకొద్ది నిమిషాల్లో ఆయన రాబోతున్నారు. అమ్మా, అందరూ మీ హెచ్ఓడీలు అందరికీ ఒకసారి కాల్ చేసి రమ్మని చెప్పండి. పక్కనండి అందరూ చెప్పండి. Respected MLA sir. He is not only a founder of the modern nursing, she is also a statistician. And every year, ఈ 12th of May అనేది ఇంటర్నేషనల్ నర్సింగ్ డే సెలబ్రేట్ చేస్తున్నారు ఫ్రమ్ ద 9th. కూటమి నాయకులకు ఉన్నాడన్న దానికి రీసెంట్ గా జరిగిన ఒక కార్యక్రమమే నిదర్శనం. మీ అందరినీ అలాగే సంస్థకి నష్టం కలగకూడదు, వ్యవస్థలు ఏ విధమైన నర్సింగ్ సిబ్బంది ప్రతినిధులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజున అంతర్జాతీయ నర్సెస్ డే పురస్కరించుకొని మిస్ ఫ్లోరెన్స్ నైటింగేల్ ఆవిడ యొక్క విగ్రహాన్ని నా చేతుల మీద ఆవిష్కరించే అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా, వేదిక ముందున్న మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరికీ నర్సింగ్ మాతృమూర్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. వైద్యపరంగా కాపాడే ప్రతి చెయ్యి వెనకాల ఒక నర్సు ఉన్నారన్న విషయాన్ని అందరూ కూడా గుర్తించుకోవాలి. వైద్యుల్ని దేవుడితో మనం ఎలాగైతే పోలుస్తా ఉన్నామో ఆ దేవుడు ఆ కష్టం చేసి ప్రాణాన్ని కాపాడడానికి
ఎంతో దేవతామూర్తులైన మీ అందరి ఒక సహకారం ఉంటేనే అవుతుంది. ఇది జగమెరిగిన సత్యం. ఎందుకంటే వారి యొక్క బాధని మీ బాధగా భావించి రేయి పగలన్న తేడా లేకుండా ఆహర్నిశలు మీరు చేసిన సేవ వల్లనే అనేకమైన సంస్థలు ఎదుగుతూ ఉన్నాయి. దానికి నిదర్శనం ఈ రాజమహేంద్రవరం గవర్నమెంట్ హాస్పిటల్, మన హాస్పిటల్. మా నాయుడు గారు చెప్పారంటే మేము ఒక ప్రభుత్వం ఏదైతే దిగిపోయే రోజుకి ఇక్కడ ఉన్న ఓపీ ఒక రోజుకి 400 నుంచి 500, ఈ రోజున్న ఓపీ 1600 నుంచి 1800 వస్తా ఉంది అని అంటే మౌలిక వసతులు మేము పెంచగలుగుతా ఉన్నాం. సిబ్బంది పరంగా ఉంది సమస్య. ఆ కొరతతోటి 3 రెట్లు పెరిగిన రోగులందరికీ వైద్యం అందిస్తా ఉన్నారంటే అది ముమ్మాటికి మీ ఒక కృషి ఉందన్న విషయాన్ని అందరూ కూడా గమనించాలి. నర్సెస్ డే సందర్భంగా రాజమహేంద్రవరం గవర్నమెంట్ హాస్పిటల్లో మిస్ ఫ్లోరెన్స్ నైటింజేల్ ఆ మాతృమూర్తి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్న రాజమహేంద్రవరం హాస్పిటల్లో సేవలు అందిస్తున్న ఈ యొక్క నర్సెస్ అయిన మాతృమూర్తులు అందరినీ కూడా అభినందిస్తూ వారు పెట్టుకున్న సమావేశంలో పాల్గొనడం జరిగింది. నాతో పాటు ఉన్నతాధికారులు, కూటమి నాయకులు. నర్సెస్ యొక్క సేవని మరవలేనిది, చాలా పవిత్రమైనది. అలాగే ప్రాణాన్ని కాపాడే ప్రతి డాక్టర్ ఒక చెయ్యి వెనకాల వారి యొక్క నర్సెస్ ఒక చెయ్యి లేనిదే కార్యక్రమం జరగదు. అలాంటి ఒక పవిత్రమైన బాధ్యత కలిగిన వృత్తిలో ఉన్నవారు ఎంతో కష్టపడుతూ ఉన్నారు. ఈ రాజమహేంద్రవరం హాస్పిటల్ పరంగానే చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దిగిపోయే చివరాఖరి రోజున ఈ హాస్పిటల్ ఒక ఓపీ 400 నుంచి 500 ఉండేది ఒక రోజులో. కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఒక రోజు ఓపీ 1600 నుంచి 1800 ఉంది. ఓ పక్కన అర్బన్ హెల్త్ సెంటర్స్లోని సంఖ్య పెరుగుతూ ఉంది, ఇక్కడ సంఖ్య పెరుగుతూ ఉంది. అంటే కారణం ప్రజలకి ఇక్కడ ఉన్న వ్యవస్థ పైన నమ్మకం, విశ్వాసం. అంటే 3 రెట్లు పెరిగింది అని అంటే ఇక్కడున్న నర్సెస్ అందరి ఒక కృషిని మనం గుర్తించాలి. తప్పకుండా వారందరి పట్ల ప్రభుత్వం చాలా బాధ్యతగా ఉంది. రాబోయే రోజుల్లో కూడా ఆ యొక్క పవిత్రమైన వృత్తి ఏదైతే ఉందో ఆ వృత్తిలో వారంతు సేవ అందించాలని, వారికి ఏ కష్టం వచ్చినా ప్రభుత్వం ఆ కష్టాలు తీర్చడానికి ఎప్పుడు కూడా మునుముందు ఉంటుందని కూడా తెలియచేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు.